ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో వాటి నుంచి 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా అనాదిర్భూద్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః. అనగా ఆది లేనివాడు, సర్వభూతములకు ఆధారభూతుడు, లక్ష్మీ నిలయమైనవాడు, చక్కని వీరుడు, చక్కని బాహువులు కలవాడు, సర్వ ప్రాణులను సృష్టించినవాడు, జీవరాశుల జన్మకు ఆధారభూతుడు, భీతి కలిగించువాడు, భయంకర పరాక్రమవంతుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆధార నిలయోధాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగ సత్పదాచారః ప్రాణద ప్రణవ పణః. అనగా సృష్టికి ఆధారమైనవాడు, పంచభూతాలకు నిలయమైనవాడు, ప్రపంచమును వికసింపచెయ్యువాడు, ఎల్లప్పుడూ మేల్కొని ఉండువాడు, అందరిపైన ఉండువాడు, సత్పురుషులకు మార్గమునొసగువాడు, ప్రాణదాత, ప్రణవస్వరూపుడు, అన్ని కార్యములను నిర్వహించువాడు ఆ శ్రీమన్నారాయణుడు. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యు జరాతిగః. అనగా స్వయంగా జ్ఞానస్వరూపుడు, జీవకోటికి విరామస్థానమైనవాడు, ప్రాణులను రక్షించువాడు, ప్రాణులను జీవింపచేయువాడు, తత్వస్వరూపుడు, సత్యపరాయణుడు, పరమాత్మ, పుట్టుక, పెరుగుట, నశించుట వంటివి లేనివాడు ఆ శ్రీమన్నారాయణుడు. భూర్భువ స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. అనగా జీవవృక్షములో సారము వంటివాడు, సంసార సాగరాన్ని దాటించువాడు, తండ్రి వంటి భగవంతుడు, బ్రహ్మకు కూడా తండ్రి అయినవాడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞపతి అయినవాడు, యజ్ఞమునకు యజమాని, యజ్ఞములోని అంగములన్నీ తానైనవాడు, యజ్ఞము వాహనంగా కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను జపించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.